ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టిక్యులర్ ఈ క్లాస్‌లో మనము ఐకాన్స్ కండిషన్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, ఈ పవర్ బిఐ అనేది మనకు ఐకాన్స్ కండిషన్ ఫార్మాటింగ్ అనేది అంటే ఒక 3, 4 మంత్స్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగినది. ఈ ఫీచర్ అనేది. ఇంతకు ముందుకైతే లేదండి. ఓకే. ఇది ఎక్కడ కనిపిస్తుందనంటే మనకు ఫార్మాట్‌లోకెళ్ళేసి కండిషనల్ ఫార్మాటింగ్ చూడండి. ఈ కండిషనల్ ఫార్మాటింగ్‌లో మీరు నేమ్‌కి గనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్, ఫాంట్, ఐకాన్స్, వెబ్ యూఆర్ఎల్ రావడం జరుగుతా ఉంటది. ఇక్కడ నేను సేల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ యొక్క సేల్స్‌ని బేస్ చేసేసుకొని నాకు ఈ యొక్క ఐకాన్స్ అనేటివి డిస్‌ప్లే కావాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేశాను, సేల్స్ సెలెక్ట్ చేసుకొని ఐకాన్ అనేది ఆన్ చేసేసుకుంటే చూడండి, వీళ్ళ డిఫాల్ట్‌గా కొన్ని ఐకాన్స్ అనేవి రావడం జరుగుతా ఉంటది. వీటి యొక్క సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయనుకున్నట్లయితే అడ్వాన్స్డ్ కంట్రోల్ క్లిక్ చేసేసినట్లయితే మీకు ఇలా వస్తా ఉంటది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే రూల్స్ మీకు ఫార్మాట్ బై రూల్స్ ఫీల్డ్ వాల్యూ అనుకో ఫీల్డ్ వాల్యూ సంబంధించిన వస్తా ఉంటది. ఆ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే వాల్యూ బేస్ చేసుకొని మీకు రావడం జరుగుతా ఉంటది. తర్వాత వాల్యూస్ ఓన్లీ వాల్యూస్‌కి కావాలంటే ఓన్లీ వాల్యూస్‌కి, వాల్యూస్ అండ్ టోటల్స్ అంటే టోటల్స్‌కి, ఓన్లీ టోటల్స్‌కి కావాలనుకుంటే టోటల్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే. బేస్డ్ ఆన్ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్‌కైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్‌గా సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. డిఫాల్ట్‌గా సేల్స్ అనేది నేను ఇవ్వడం జరిగినది. అందుకే నేను ఇదేం చేంజెస్ చేయడం లేదు. తర్వాత ఐకాన్ లేఅవుట్. ఓకే. ఐకాన్ లేఅవుట్ అంటే ఇది. ఓకే. దీని లేఅవుట్ అనేది మీకు ఎట్లా ఉండాలా? అంటే వీటి యొక్క హ్మ్, డేటా లెఫ్ట్ సైడ్ ఉండాలా? ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్‌ప్లే కావాలనుకుంటే ఓకే చేసేసుకుంటే మీకు ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తా ఉంటది. ఓకే. ఓన్లీ ఐకాన్స్ మాత్రం డిస్‌ప్లే కావాలంటే ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తా ఉంటది. ఓకే. సారీ అండి. ఇక్కడ ఒకటి స్కిప్ అయినది. ఏంటిదని అనుకుంటే ఇక్కడ కంపల్సరీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు నంబరా? నేమా? నేమ్ కంటే నేమ్‌కి రిలేటెడ్ వస్తది. నంబర్ సెలెక్ట్ చేసుకుంటే నంబర్ రిలేటెడ్ వస్తది. నంబర్ సెలెక్ట్ చేసుకోగానే మీకు సమ్మరైజేషన్ సమ్ చేసేసుకుంటారా? యావరేజా? మినిమమా? కౌంటా? స్టాండర్డా? తర్వాత వేరియేషనా? మీడియనా? ఓకే. ఇక్కడ నీకు ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్‌ప్లే కావాలంటే ఇది సెలెక్ట్ చేసేసుకొని ఓకే అనుకుంటే నీకు ఓన్లీ ఐకాన్సే వస్తది. డేటా హైడ్ అయిపోతది. ఓకే. నాకు రైట్ సైడ్ ఆఫ్ డాటా అంటే రైట్ సైడ్‌కి కావాలనుకుంటే రైట్ సైడ్‌కి డిస్‌ప్లే చేస్తా ఉంటది. ఓకే. తర్వాత పర్సెంటేజ్ అన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి సేల్స్ ఒక సమ్ ఆఫ్ సేల్స్ ఒక 1000 ఉన్నాయి. అంటే ఇదేం చేస్తదంటే మనకు మైనస్, ప్లస్, జీరో కానుంచి స్టార్ట్ చేసేస్తే 1000 వరకి మొత్తం పర్సెంటేజ్‌గా డిస్‌ప్లే చేసుకుంటూ పోతుంటది. ఇంకా మీకు అర్థం కావాలనుకుంటే ఇప్పుడు 0 నుంచి 100 ఉన్నాయి. అందులో ఒక 60 రూపీస్ సేల్స్ ఉన్నాయనుకో, ఆ 60% కిందకెళ్ళిపోతాది. ఇది అలా డిఫాల్ట్‌గా మనకు పర్సెంటేజ్‌లనేది యాడ్ చేసేసుకుంటాం. మనకది చాలా మంచిగా ఉపయోగపడతాది. ఓకే. తర్వాత నీకు ఇక్కడ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఐకాన్ యొక్క అలైన్‌మెంట్‌లో మిడిల్ అంటే మిడిల్, బాటమ్ అంటే బాటమ్, సెంటర్ ఓకే. ఇలా అంటే అలా డిస్‌ప్లే చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్‌గా మనకు కొన్ని ఐకాన్ సెట్స్, ప్రీసెట్స్ అనేవి కూడా మనకు ఇక్కడ ఉంటాయి. ఓకే. ఈ ఐకాన్స్‌ని మనము డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో, ఆ సెట్‌ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మొత్తం దాని యొక్క వాల్యూ అనేది కూడా చేంజ్ అవుతా ఉంటది. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఇక్కడున్న ఆర్డర్‌ని రివర్స్‌గా రావాలంటే క్లిక్ చేసేస్తే రివర్స్ ఆర్డర్‌లో కూడా వస్తది. అంటే కింద నుంచి ఎళ్లి కూడా మనకు అంటే 0 నుంచి 20 వరకే అప్‌లో చూపియడం ఇలాంటియేంటంటే మీకు ఇవే కాక కొత్త ఆర్డర్ కూడా నీకు కొత్తది కూడా యాడ్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసేసుకో. ఇలా మీరు ఎన్ని రోల్స్ అంటే అన్ని రోల్స్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాన్సెల్ చేసేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ బటన్ కదా! ఇది క్లిక్ చేసేసిన కొద్దీ నీకు అవి ఆటోమేటిక్‌గా ఎరేజ్ అయిపోతా ఉంటాయి. ఓకే. ఇది పైకి పోవాలంటే పైకి క్లిక్ చేసేస్తే పైకెళ్ళిపోతా ఆర్డర్. కిందకి క్లిక్ చేసేస్తే కిందకి ఆర్డర్ వెళ్ళిపోతది. ఇంకా నీకేమైనా తెలియకపోతే లెర్న్ మోర్ క్లిక్ చేసేస్తే దీని యొక్క డాటా విండో అనేది నీకు సెపరేట్‌గా ఓపెన్ అవ్వడం జరుగుతా ఉంటది. ఓకే. ఇప్పుడు ఓకే అంటే చూడండి అంతా డిఫాల్ట్‌గా మీకు సెలెక్ట్ అయిపోయి చూపించడం జరుగుతా ఉంటది. ఓకే. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయండి. రియల్ టైమ్‌లో జాబ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ ఐకాన్స్ కండిషన్ ఫార్మాటింగ్ అనేది చాలా ఉపయోగపడుతది. ఓకే. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన అకాడమీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై ఆల్.